అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 12:30 సమయంలో మాకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు తాతపూడి నేషనల్ హైవే తాతపూడి చిల్లూరుపేట రూరల్ మండలం పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐరా బస్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే బస్సులో తనిఖీలు చేయగా మహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తన దగ్గర ఉన్నటువంటి బ్యాగులో తనిఖీ చేయగా సుమారు 45 లక్షల రూపాయలు చెన్నై తీసుకుని వెళ్ళి అక్కడ బంగారం కొనుక్కొని తిరిగి వచ్చే విధంగా వెళ్తున్నట్లు అతనికి సంబంధించి ఆ క్యాష్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడగగా అతను ఎటువంటి ఆధారాలు చెప్పలేదు, చూపించలేదు. దర్యాప్తులో భాగంగా అతన్ని ఈరోజు మన విజయవాడ జాయింట్ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి ఆ క్యాష్ మరియు అతన్ని అప్పగించడమైనది. ఎవరైనా అంటే ఈ రూరల్ పరిధిలో ఇట్లాగా ఏదైనా అనుమానాస్పదంగా కానీ ఏదైనా సరైన పత్రాలు లేకుండా ఇటు విలువైన ఆస్తి గల వాటిని కానీ ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. కేసు నమోదు చేశారు సార్. కేసు అంటే ఇది యాక్చువల్గా క్యాష్కి సంబంధించింది. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి ఏమన్నా తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు.